హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు ఏమేమి ఎగ్జామ్స్ రాస్తున్నారు నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ రైల్వేస్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను ఫ్రెండ్స్. మొన్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రాసాను అని మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను కదా. ఇప్పుడైతే నెక్స్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది. అది అయితే ఇప్పుడు మనకి అది కూడా ఆగస్టు జూలై అనేసి అంటే అంటున్నారు. ఇంకా కరెక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు, అంటే కరెక్ట్గా జస్ట్ మనకైతే ఆగస్టులో అయితే ఉంటుందని చెప్తున్నారు కదా ఎగ్జాము. సో నేనైతే ఇంకా ఇప్పుడైతే మ్యాథమెటిక్స్ అనేది అర్థమెటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో మనం ఇదైతే అక్యురేట్గా చేయొచ్చు. రీజనింగ్ అండ్ క్వాంట్ అనేది మనము అక్యురేట్గా చేస్తే మనకి మంచిగా మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది. సో నేనైతే ఇప్పటికైతే ప్రజెంట్ అర్థమెటిక్ ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా రీజనింగ్ అయితే బాగానే చేయగలుగుతాను. సో దాని గురించి అంత టెన్షన్ ఏం లేదు. కానీ ఇంకా ఈ అర్థమెటికే అంటే మనకి కొన్ని ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంకా కాలము పని. నేను అయితే అంతకుముందు ఎగ్జామ్స్కి ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యాను. బట్ ఇప్పుడు ఇవి ఇప్పుడు కొంచెం తెలుగు మోడ్లో కూడా ఉన్నాయి కాబట్టి రైల్వేస్ కానీ కొన్ని ఇప్పుడు మనకి గ్రూప్స్ కూడా ఇప్పుడు తెలుగు మీడియంలోనే ఉంటుంది కాబట్టి మన తెలంగాణ లెవెల్లో. సో నాకైతే ఇంకా తెలుగులోనే కొంచెం మంచిగా అర్థమవుతుంది మ్యాథమెటిక్స్. ఇంకా మనము 10th వరకు నేనైతే 10th వరకు తెలుగు మీడియమే కాబట్టి సోషల్ అయినా ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే మనకి ఏమైనా సబ్జెక్ట్స్ మనం చదవాలంటే మనకు తెలుగులోనే అంటే ఈజీగా ఉండేది. సో ఇప్పుడు కూడా కొంచెం నేను ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్కి ప్రిపేర్ అయ్యి తెలుగు ప్రిపేర్ అవుతుంటే కొంచెము వర్డ్స్ అనేవి కూడా కొంచెం హార్డ్గా అనిపిస్తుంటుంది, అంటే ఒక 2-3 కానీ ఈజీగానే అనిపిస్తుంది, పర్వాలేదు. సో ఇంకా నేనైతే ఈరోజు అయితే నా టైం టేబుల్ ఫ్రెండ్స్ కొంచెము నాకు ఈరోజు బాగా కొంచెము నీరసంగా అనిపించింది. సర్లే అనేసి ఇంకా పనులైతే అన్నీ ముగించుకొని ఫస్ట్ అయితే ఇంకా నేను ఈరోజు అయితే చదవాలి కదా. అంటే పడుకున్నా లేచినా ఒకటే, అంటే మనము రోజుకి కొద్దిసేపు అయినా చదవాలి కదా. ఒక 2-3-4 అవర్స్ అయినా చదవాలి కదా. చదవకపోతే ఎలా? టైం వేస్ట్ చేస్తే మళ్ళీ టైం అనేది రాదు. సో కొంచెం అన్నా చదవాలి కదా అయితే నాకైతే తాటు పుడుతుంది. ఎందుకంటే నేనైతే ఇప్పుడు ఎప్పుడైతే ఒక గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిందో సో నేను ఇంకా చిన్నప్పుడు నువ్వు జాబ్ చేస్తావు, ఏం జాబ్ చేస్తావు అంటారు. అంటే మనము కూడా నేను పెద్దగా జాబ్ చేస్తామంటాం. సో ఇంకా అదే ఒక నాకైతే ప్రైవేట్ జాబ్ చేసినా కానీ ఇంకా ఒక గవర్నమెంట్లోనే ఒక జాబు కొట్టాలన్న తపనైతే ఉన్నది నాకు బాగా. అంటే నేను ఎవ్రీ టైము నేను బాగానే అనుకుంటా జాబ్ కొట్టాలి, చదవాలి అనుకుంటున్నా. కాకపోతే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం నాకు అప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ఉండే కదా అవి పేపర్లన్నీ. సో నాకు నేనైతే ఇంకా కొంచెం ప్రాబ్లం అనిపించేది. సో ఇంకా నేను దానివల్ల కొంచెం సఫర్ అయ్యాను. కానీ ఇప్పుడు కొంచెం నాకు మళ్ళీ అనిపించేది మన టీఎస్పీఎస్సీ అంటే మన తెలంగాణ మన స్టేట్వే ప్రిపేర్ అయితే అయిపోతుండేది. ఇంకా హైకోర్టు, ఇంకా రైల్వే ఏదో ఒకటి ఇంకా ఎందులోనైనా వచ్చేది అనిపిస్తుంది మళ్ళీ తర్వాత. కానీ నేను నేర్చుకున్నదైతే కానీ ఎప్పుడు అనేది వృధా కాదు. సో నేనైతే మొన్న బ్యాంకుకి కూడా రాసాను ఫ్రెండ్స్. అయితే బ్యాంకులో అప్పుడు రీజనింగ్ ఉండేది. సో ఎన్టీపీసీకి అయితే నాకు అదే బెటర్ అనిపించి అంటే నాకు యూజ్ఫుల్ అయింది. అంటే మనము ప్రిపేర్ అయింది ఎక్కడ మనకైతే వృధా కాదు, అదైతే నేను చెప్తున్నాను. సో మనము నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా మనము ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇదైతే మనకు ఇంకా ఏ ఎగ్జామ్లో వచ్చినా అదే మెథడ్లో ఇస్తాడు, అదే ఫార్ములాస్ అదే ఉంటుంది, మనకైతే చేంజ్ అయితే కాదు. సో ఇది ఇంకా నా దగ్గర ఇంకా ఆర్ఆర్బీ గ్రూప్ డి మోడల్ పేపర్స్ అయితే ఉన్నది. సో నేనైతే ఇంకా అది రోజు నేను కొన్ని ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా అనుకున్నాను నేనైతే ఈ అర్థమెటిక్ పైన ఎక్కువ బాగా ఫోకస్ అయితే పెట్టాలని. సో నేనైతే ఈరోజు ఈ విధంగా అయితే నేను టైం అనేది ప్లానింగ్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా టైం టేబుల్ అనేది అయితే పెట్టుకోండి. మీరు దేనికైతే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో దానికి ముఖ్యంగా ఏమేమి ఉంటుంది అంటే సబ్జెక్ట్ వైజ్గా ఏమేమి ఉంటాయి అనేసి కనుక్కొని మనకు ఇంకా కొన్ని తెలిసిన వాళ్ళ దగ్గర బుక్స్ కూడా అవి ఏంటియో కనుక్కొని మీరు తీసుకొని డైలీ మనము ఒక టాపిక్ వైజ్గా ఇలా చదువుతూ ఉంటేనే రివిజన్ అయితే అవుతుంది.
మనము కరెక్ట్గా ఎగ్జామ్ టైంకే మనము ప్రిపేర్ అవ్వాలంటే అది చాలా కష్టము, కుదరని పని. మనము ప్రిపేర్ అయినా వ్యర్థమే. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే ప్రిపేర్ అవ్వడం అంటే అది జాబ్ రాదు. నేనైతే పక్కా చెప్తున్నాను. మనము ఎగ్జామ్స్ అంటే మనం గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అని అనుకుంటున్నాము. మనము ఎప్పుడు మనము అంటే కొన్ని మధ్యలో ఏమవుతుంది, ఫంక్షన్స్ వస్తాయి, మనము బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అలా వెళ్ళినా కానీ మళ్ళీ టైం అనేది మళ్ళీ ఏం చేయాలి, మేనేజ్ చేయాలి. మన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనము స్టడీ ప్లానింగ్ అనేది మనం ఎంత మళ్ళీ వేస్ట్ చేస్తామో మళ్ళీ దాన్ని తిరిగి మనము మళ్ళీ కంటిన్యూ చేయాలి. అంటే మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీడే ప్రిపరేషన్, ఎవ్రీడే ఒక టాపిక్లో కొంచెమైనా మనం చదువుతూ ఉంటేనే మనము గెటిన్ అనేది అవుతుంది. సో ఇంకా నాకైతే ఇంకా పాలిటీ కూడా నేను ఇంకా పాలిటీ అనేది కూడా పర్ఫెక్ట్ నేర్చుకోవాలి, ఆర్టికల్స్ కూడా. ఎందుకంటే సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మనము అర్థమెటిక్ కానీ, ఇంకా జాగ్రఫీ, ఇంకా ఇండియన్ హిస్టరీ, ఇదైతే మనము చదువుకొని పెట్టుకుంటే, ఈ స్టాటిక్ జీకే కదా, దీన్ని మనం స్టాటిక్ జీకే కూడా అంటాము. ఇదైతే మనం చదువుకొని పెట్టుకుంటే మనకి ఏ ఎగ్జామ్స్ వచ్చినా మనము రాయగలుగుతాము ఖచ్చితంగా. ఇంకా ఎగ్జామ్ ఉన్నదంటే ఇంకా మనం రివిజన్ చేస్తూ ఉండాలి వాటిని. ఇక చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో ఇది అండి నా ప్లానింగు, ఈరోజు నా డే ప్లానింగ్ అయితే. నేనైతే ఇంకా ఈరోజైతే ఎక్కువ నేను మ్యాథమెటిక్స్ అయితే చేశాను, కొంచెం రీజనింగ్. ఇప్పుడు నేను మోడల్ పేపర్స్ అయితే అని చూపించాను కదా బుక్లో, ఆ మోడల్ పేపర్స్ నుండి కొన్ని రీజనింగ్. అప్పుడైతే నాకు నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అంటే చిన్నగానే ఉంటుంది, కాకపోతే దాని మీద ప్రాక్టీస్ అంతగా లేకపోతుండే, సరిగా అంటే ఫాస్ట్గా చేయలేకపోయాను. కాకపోతే నేను తర్వాత నాన్ వర్బల్ రీజనింగ్ కూడా నేర్చుకున్నాను. సో అది కూడా నేను చేయగలుగుతాను. ఇంకా ఇప్పుడు అర్థమెటిక్లో కూడా మనకి క్వశ్చన్ ఏ లెవెల్లో ఇచ్చినా మనము దాన్ని అర్థం చేసుకొని తొందరగా చేసే విధంగా అయితే ఉండాలి. సో ఇక నేనైతే కొన్ని ఇంకా ఈరోజు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను ప్రాక్టీస్ చేశాను. మీరు కూడా మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ పెన్ను పేపర్ లేకపోతే మనము మ్యాథ్స్ అయితే చేయలేము. ఎందుకంటే మనము ఎక్కువ అంటారు కదా, మనము జనరల్ అవేర్నెస్, జీకే మనం ఎంత చదివినా ఎక్కడి నుండి వస్తుందో మనకు అర్థం కాదు. అదే మ్యాథ్స్ అనేది మనకు ఎలా వచ్చినా మనము చేయగలుగుతాము. అంటే వాడు ఎక్కడి నుండి అంటే ఇవ్వలేడు, ఎందుకంటే అదే ఫార్ములా ఉంటుంది. సో కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఇస్తాడు, క్వశ్చన్ లాజికల్గా ఇస్తాడు. దాన్ని అర్థం చేసుకొని పెట్టగలిగితే సరిపోతుంది. ఇంకా అక్కడే మనకు ఆన్సర్ కరెక్ట్ అనేది సరిపోతుంది, అంటే కరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుందని మనకు అర్థమవుతుంది. కాకపోతే స్టాటిక్ జీకేలు, జనరల్ అవేర్నెస్, ఈ కంప్యూటర్ అంటే ఇది మొత్తం ఈ జనరల్ అవేర్నెస్ దగ్గరనే చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఓకే.